బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో తాజాగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వస్తున్నా మీకోసం అంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వెలిసినటువంటి ఫ్లెక్సీలపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎవరి పేరు లేకపోవడంతో ఇవి గుంటూరు వెస్ట్ అభ్యర్థి గురించి ఏర్పాటు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ హోర్డింగ్లు ఎవరు ఏర్పాటు చేశారో తెలియక అటు టీడీపీ శ్రేణులు కూడా అయోమయంలో ఉన్నాయి. చూస్తున్నాం. గుంటూరులో తాజాగా ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వస్తున్నా మీకోసం అంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వెలిసినటువంటి ఫ్లెక్సీలపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఫ్లెక్సీల్లో ఎవరి పేరు లేకపోవడంతో ఇవి గుంటూరు వెస్ట్ అభ్యర్థి గురించే ఏర్పాటు చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ హోర్డింగ్లు ఎవరు ఏర్పాటు చేశారో తెలియక అటు టీడీపీ శ్రేణులు కూడా అయోమయంలో ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇది తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్ అభ్యర్థి గురించి ఇటువంటి హోర్డింగ్లు ఏర్పాటు చేశారనేది అర్థమవుతోంది బ్యాక్గ్రౌండ్లో ఆ ఎల్లో కలరు అవన్నీ చూసిన తర్వాత. కానీ ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా పలానా వ్యక్తి గురించి ఏర్పాటు చేశారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుంటూరు నగరంలో కొన్ని హోర్డింగ్లు వెళ్తాయి. ఇవన్నీ కూడా ఒకే రీతిలో ఉన్నాయి. పసుపు కలర్లో పైన నలుపు ఎరుపు అక్షరాలతోటి ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి అడుగు అభివృద్ధి కోసం, వస్తున్నా మీకోసం అంటూ అందుట్లో ఈ హోర్డింగుల్లో రాసి ఉంది. ప్రధానంగా గత కొంతకాలంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ హోర్డింగులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థి ఏర్పాటు చేసి ఉంటారన్నటువంటి చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే ఈ హోర్డింగులు ఏర్పాటు చేసింది ఎవరనేది మాత్రం అంతు చెక్కకుండా ఉంది. అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి. అసలు తమ పార్టీలో ఎవరికీ తెలియకుండా పసుపు కలర్ లో ఎవరు ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేసి ఉంటారు, ఎవరికి టికెట్ ఖరారైంది, ఇంకా నియోజకవర్గ నాయకులకు కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం లేనటువంటి పరిస్థితి. ఒకవైపు ఇప్పటికే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాని కోవెళ్లమూడి రవీంద్ర అలియాస్ నాని కూడా తనకు టికెట్ వస్తుందన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే వాళ్ళెవరూ కాదని ప్రస్తుతం గుంటూరు నగరంలో ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేయటం అనేది చాలా కలకలం రేగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిటీ 24x7 కొంత సమాచారాన్ని అయితే సేకరించింది. ఈ హోర్డింగుల వెనుక తాడిశెట్టి సోదరుల ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఒక రకంగా ఇలాంటి కార్పొరేట్ స్టైల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేయటం అన్నది గతంలో తాడిశెట్టి సోదరులు మాత్రమే చేశారు. ప్రస్తుతం అదే తరహాలో ఈ హోర్డింగ్ ఉండటంతో తాడిశెట్టి సోదరులే ఈ తరహా హోర్డింగ్ ఏర్పాటు చేసేదనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. కొంత సమాచారం అయితే దీనికి సంబంధించి మనం సేకరించడం జరిగింది. ఈ హోర్డింగులు మొత్తం కూడా తాడిశెట్టి బ్రదర్స్ ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం తాడిశెట్టి సోదరులు తాడిశెట్టి వెంకట్రావు గతంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి సమయంలో 2004లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఈ సీటును రాజశేఖర రెడ్డి కన్నా లక్ష్మీనారాయణకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి తాడిశెట్టి వెంకట్రావు కనుమరుగు అయిపోయారు. తాడిశెట్టి మురళి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి గత కొంతకాలంగా ఆ పార్టీలోనే ఉంటూ వచ్చారు. నిన్న తాడిశెట్టి సోదరులు ఇద్దరూ కూడా గుంటూరు నగరంలో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాము గత 5 ఏళ్లుగా సేవలు అందించినప్పటికీ కూడా ఆ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు, తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది, తమ అనుచరులకు కూడా కనీసం న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా నిన్న వాళ్ళు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి
పెద్ద ఎత్తున అభిమానులు అతనికి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద సంఖ్యలో ఆ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం తాడిశెట్టి సోదరులు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా కలవబోతున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరూ కూడా చేరే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీటును తాడిశెట్టి బ్రదర్స్ ఆశిస్తా ఉన్నారు. ప్రధానంగా తాడిశెట్టి సోదరులు ప్రస్తుతం రాజకీయాల్లో తాడిశెట్టి వెంకట్రావు యాక్టివ్ గా లేకపోయినప్పటికీ తన సోదరుడుగా ఉన్నటువంటి తాడిశెట్టి మురళీమోహన్ కు గుంటూరు పశ్చిమ సీటు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఒక పక్కా వ్యూహం ప్రకారమే తాడిశెట్టి సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ముందస్తుగా వస్తున్నా మీకోసం అంటూ హోర్డింగ్లు ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. సురేష్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.